రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు, పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది. తాత్కాలిక పరిస్థితులే కాదు, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేతగా ఉన్న మెగాస్టార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ చిన్న ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడం లేదు. అలాగని ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా ఉండడం, ప్రధానితో స్నేహపూర్వక వాతావరణం కొనసాగడం చూస్తుంటే ఇవాళ రేపు ఆయన కాషాయం దండులో కలిసిపోతారని ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్లారట. ప్రస్తుతం తమ్ముడు రాకతో ఎమోషనల్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేసినట్టు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారితో ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో. ఇంకా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు.